నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈ రోజు మనతో పాటు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజు వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఆహ్, పిన్నెల్లిని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, రెడ్ బుక్ ఓపెన్ అయితే గనక రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టిస్తారు వీరంతా కూడా. రెడ్ బుక్ అనేది ఒక భయానకమైన అంశం అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే గనక కేసు మీద కేసు నమోదవుతూ వస్తుండడాన్ని చూస్తుంటే రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది అనుకోవచ్చా? అలానే రెడ్ బుక్ లో ఏవైతే పేర్లున్నాయో వారిపై కేసులు పెడుతున్న తీరును చూస్తుంటే చట్టపరంగా న్యాయాన్ని గెలిపించే దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? అసలేంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ రెడ్ బుక్ లో నమోదైన పేర్లు తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్ష ఇవ్వబడతారండి. అయితే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్‌గా వాళ్ళకి రేపటికి నెల ఉంది. కాబట్టి వాళ్ళు వేచి ఉండాలి కొద్దిగా. ఒక నెల రోజుల లోపలనే అన్నీ అయిపోతా ఇప్పుడు యాక్చువల్‌గా టీడీపీ వాళ్ళు టీడీపీ క్యాడర్ గాని, రాష్ట్రంలో ప్రజలు గాని రెడ్ బుక్ ఏంటి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం చేసిన నాయకులు గాని, అధికారులు గాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఏమి చర్యలు తీసుకుంటలేదంటే ఇంకా వాళ్ళే కనిపిస్తున్నారు అనే ఒక అసంతృప్తి, ఆందోళన ఇయన్నీ ఉన్నాయండి అందరిలో. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి మాంసం తింటా ఎముకలు మెడలో వేసుకున్న అధికారులు అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రాపకంలో ఉండి ఆయనకి కార్యకర్తలా పనిచేసిన కొంతమంది అధికారులకి ఉద్వాసం చెప్పి రావటమే. వాళ్ళ కనీసం కనీసం వాళ్ళు చూడటానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. సీతారామాంజనేయులు కానీ, సునీల్ కుమార్ కానీ, అలాగే శ్రీలక్ష్మి కానీ, అలాగే జవహర్ రెడ్డి ఇంటి పంపించారు. అలాగే అక్కడ తిరుపతి నుంచి ధర్మారెడ్డి, తిరుపతి ప్రక్షాళన మొదలుపెట్టి ఇలాగే ఒక నెల రోజుల లోపల చేయాల్సిన దానికంటే బాగానే చేశారు ఈ అధికారుల విషయంలో ప్రక్షాళన. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కొద్దిగా ఆలస్యమైంది. అతని వాహనంలో పోలీసు వాళ్ళు అతనికి కొంచెం మర్యాదగా తీసుకురావటం అనేది అభ్యంతరం పెట్టారు. ఈ తెలుగుదేశం శ్రేణులు కానీ చాలా మంది ముగ్గురు వేరేసుకున్నారు. ఏంటంటే అతను ఏదైనా చాలా మర్యాదస్తుడా, చాలా సెలబ్రిటీయా ఏంటి ఇతని పరిస్థితి? ఇతను ఏమన్నా దేశభక్తుడా, దేశం కోసం పోరాడాడు, ఈవీఎంలు పగలగొట్టి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వ్యక్తికి అంత మర్యాద, అంత ట్రీట్మెంట్ అవసరమా అని చెప్పేసి చాలా మంది విమర్శించారు. నిజమే మరి. అలాగే అతను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ములాఖత్కి వెళ్తే ఆ ములాఖత్ అధికారులు ఎంతో మిలాఖత్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అక్కడ బయట మీటింగ్, ప్రెస్ మీట్ అని పెట్టాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలు అధికారులు ఎలా వ్యవహరించారు, అక్కడ లోకల్ పోలీసులు ఎలా వ్యవహరించారు అనేటువంటిది ఎవరు మర్చిపోలేదు ఇంకా. కాబట్టి ఈ జైలు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని నేను కూడా డిమాండ్ చేసి డిస్మిస్ చేయాలన్నాను ఏకంగా. అంటే మరి ఆ రకమైన ఉక్రోషం ఉంటుంది అందరికి. ఎందుకంటే వీళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటి, వీళ్ళకి వెళ్ళిన జరిగింటికలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ కి వీళ్ళు పెద్ద దొంగల ముఠా కదా, వీళ్ళు బందిపోటు దొంగలు కదా, దండుపాళ్యం బ్యాచ్ కదా, వీళ్ళకి ఏంటి స్పెషల్ అండి. మరి తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటివి ఉండవు. వాళ్ళు కక్ష సాధింపు ఉండదు. ఏదైనా సరే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు ఆయన. నన్ను అడిగితే యాక్చువల్ గా మనకి ఆవేశం, బాధ అందరికీ ఉంటది. వీళ్ళు చేసిన అరాచకాలకి, వీళ్ళు మాట్లాడిన మాటలకి ఒళ్ళు మండి వాళ్ళకి ఇమీడియట్ గా మొహం పగలగొట్టాలనిపిస్తుంది మనకి. కానీ దానివల్ల ఆ ఉక్రోషం తాత్కాలికంగా ఉంటుంది. మన చట్ట ప్రకారం పర్ఫెక్ట్ గా ఆ చట్టాలను అమలు చేస్తే కనుక వాళ్ళకి భయంకరమైన శిక్షలు పడతాయి. చాలా కఠినంగా ఉంటాయి మన చట్టాలు. సరే, మొదటి నెల రోజుల్లోనూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం, వాళ్ళందరికీ ఈప్ షీట్లు పోద్దని. అదేం జరగలేదు కాబట్టి కొంత అసంతృప్తి ఉంది. ఈ అధికారులు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద మార్పులు లేవు. వాళ్ళు బూట్లు నాకి బ్యాచ్ ఉన్నారు ఇంకా అధికారులు అందరూ అని చెప్పేసి జగన్ ప్రేమికులే కనపడుతున్నారు ఎక్కడికక్కడ. ఏకంగా మంత్రుల పేషీల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో ఉన్నారు. ఇలాగా దాంతో చాలా మందికి అసంతృప్తి ఉంది. అది ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఎవడెవడు ఎలా దూరేశారో. అంటే రకరకాల మార్గాలు ఉంటాయి. డబ్బులు ఇచ్చి వస్తారో, లేకపోతే ఎవరో ఒకరిని పట్టుకుని రికమెండేషన్ చేయించుకుంటారు, లేకపోతే అసలు ఎవరిని పెట్టుకోవాలో తెలవదు. మరి అందరినీ అత్యాచారం చేసి పోయాడు, అతను రేప్ చేసేసి పోయాడు. అందరూ పాడైపోయిన వాళ్ళే. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలదు. వీళ్ళు కొంత జగన్మోహన్ రెడ్డి విఆర్ లో పెట్టి అతను వేధించిన వాళ్ళని ఫ్రంట్ లైన్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఒక మంచి సందేశం వెళ్ళేది ప్రజలకి. ఆ విషయంలో మరి ఎందుకో వాళ్ళు సరిగ్గా తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టు కనపడలేదు. ఇంకా ఇక ముందు ఏమన్నా ఉంటాయేమో చూడాలి. ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారు, ఇవాళ ఏది దాయలేరు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, మైక్రో లెవెల్ ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇది వరకు అయితే రాజకీయ నాయకుడు
వాళ్ళు ఏం పడ్డారో, అవినీతి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం తిట్టారో అది చూసేవారు. ఇప్పుడు అలా కాదండి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, డీజీ వరకు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రవర్తించారు, ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఇవన్నీ. అలాగే పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంలో కూడా అందరూ అబ్జర్వేషన్ ఉంది. సెక్రటేరియట్ లో ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామరెడ్డి అతను హవా నడుస్తుంది అంటున్నారు. ఇలాంటివి చాలా ఆక్వర్డ్ గా ఉంటాయండి. ఎందుకంటే ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు సరిగ్గా ప్రజల మనోభావాలు అర్థం చేసుకోలేదు అనేటువంటి బాధ అయితే అందరికీ ఉంది. దాన్ని గమనించాలనుకుంటున్నాను. ఇంకా వల్లభనేని వంశీ కేసు నమోదైంది. డెఫినెట్ గా అతను నమోదు అవుతే అతను శిక్ష పడతాడు. ఎలా ఎలా తప్పించుకుంటాడు? ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో కేసులు నమోదైనవి. కొంతమంది అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్ళారు. వాళ్ళ మీద కేసులు నమోదైనయో లేదో తెలవకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళారంటే ఇంకా ఇంటి దొంగలు ఉన్నారు, బ్లాక్ షీప్స్. వాళ్ళకి మీ మీద కేసులు ఉంటాయని ఎవరు చెప్పారో మరి చూసుకోవాలి. వాళ్ళ లోపల ఉంటే రేపు పెట్టుబడులు వచ్చినప్పుడు ఇలాంటి సమాచారం అంతా బయటికి చేరేస్తూ ఉంటారు. అందుకని వద్దంటారు ప్రజలు. వాళ్ళకి తెలియని విషయం కాదు. ఈ దొంగల బ్యాచ్ లో ఉన్న వాళ్ళు, దొంగల ముఠాలో ఇది వరకు పనిచేసిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి వచ్చారంటే తొందరగా నమ్మకూడదు. అది వాళ్ళకి తెలియని విషయం కాదు. అయినా సరే వాళ్ళు నమ్మలేము. ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నంతకాలం చాలా నిజాయితీగా పనిచేస్తారు. చంద్రబాబు గారు స్ట్రిక్ట్. తెలుగుదేశం కూడా వాళ్ళతో ఒక పని చేయడు. జిల్లాధికారులు ఎవడం ఏంటంటే చంద్రబాబు గారు స్ట్రిక్ట్ అని అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే ఆడు కార్యకర్తలు కొట్టేస్తాడు. ఇది ఇలాగే నడిస్తే కనుక టీడీపీ కార్యకర్తలు ప్రజలు కలిపి తంతారు వీళ్ళ అధికారులు. ఏం అనుమానం లేదు. చంద్రబాబు గారు చెప్తే కూడా వినరు. ఆ పరిస్థితి రాకూడదు. సార్, రెడ్ బుక్ లో నమోదైన ప్రతి పేరు గల వ్యక్తికి తాట తీయడం ఖాయమా టీడీపీ కూటమి? లేదంటే ఎవరికైనా మినహాయింపు ఇవ్వడం, లేదంటే తప్పించుకునే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయి అంటారా? పొరపాటున వాళ్ళు ఏమైనా తప్పించి కొంతమందిని వదిలేస్తే కనుక ప్రజలు తంతారండి. ఆ విషయంలో ఎవరి మాట వినరు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలదే ఫైనల్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు సృష్టిస్తారు అనుకుంటున్నాం. కానీ ఈసారి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టీడీపీ ప్రజల నుంచే వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టాడు, లారీలు అడ్డం పెట్టాడు. ఆ అధికారి ఓవరాక్షన్ చేయడం కూడా అంత ఉంటారు, గ్యారంటీగా ఉంటారు. ఎందుకు వదిలేస్తారు? ఇంత జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుండే బయటికి పంపించారు. ప్రజల ముందు ఎవడన్నా తలవంచాల్సిందే. ప్రజల అభిప్రాయం ముందు, ప్రజల మనోగతం ముందు నోరు మూసుకుని ఉండాలి ఎవడన్నా. వాళ్ళ సంతృప్తి పరచకుండా ఏం చేస్తారు ఎవడన్నా? కాబట్టి ఈ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఏం చట్ట పేరు రాదు. ఆయన పద్ధతైన మనిషి. డెఫినెట్ గా ఆ చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఏదో కారణంగా ఎవరో ఒకళ్ళు అడ్డం పెట్టుకుని దూరేసేయడం కూడా ఎవడన్నా ఆడుగు దేహాసూతి చేస్తారు జనం. అందుకని అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాత వాసనలు ఏమి లేకుండా జగన్ ప్రేమ ఏమన్నా ఉంటే ప్రేమను చంపుకుని పనిచేయాలి జాగ్రత్తగానే. ప్రజల కోణంలో ప్రజల మనోభావాలు ఎలాగ ఉన్నాయి చూసి వాళ్ళకి ప్రివిలేజ్ పోయింది. ఇంకా మేము ప్రభుత్వ అధికారులు చట్టం నుంచి రక్షణ, రాజ్యాంగం నుంచి రక్షణ ఏం లేవు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు కాబట్టి ఇలాంటివన్నీ కోల్పోయారు. వాళ్ళ హక్కులు కోల్పోయినట్టే. కొడితే కొట్టించుకోవాలి, గిలితే గిల్లించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. ఇది తప్పదండి. ఈ కేసులు అంటారా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వాడు ఎవడైనా కానీ వాళ్ళకి తప్పదు. రెడ్ బుక్ లో అదో రాజ్యాంగం. అందులో కానీ వాళ్ళ పేరు లిఖించబడిందంటే వాళ్ళు రోజులు లెక్కెట్టుకోవడమే. వాళ్ళు జైల్లో కూర్చుంటారు. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.